This conference will now be recorded. Om Gurubhyo Namaha. The art of listening, a conversation between J. Krishnamurti ji and Dr. Ellen W. Anderson, 27th June 2021. నిన్న చదివిన లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి రిపీట్ చేస్తాను. కృష్ణమూర్తి గారు అంటున్నారు, యు సీ సర్, దట్ ఈస్ వై అవర్ ఎడ్యుకేషన్, our civilization, all the things about us has made our mind so mechanical, repetitive reactions, repetitive demands, repetitive pursuits. The same thing being repeated year after year for thousands of years. My country, your country, I kill you and you kill me. You follow, sir? The whole thing is mechanical. Now that means the mind can never be free. Thought is never free. Thought is always old. There is no new thought. ఇది చదివాం నిన్న. ఆలోచన ఎప్పుడు పాతది, అది నేను గ్రహించాలి. జ్ఞాపకం పెట్టుకుంటాను. ఆలోచన అనేది పాస్ట్కి చెందింది, గతానికి చెందింది. అది ఓకే. ఆండర్సన్ గారు అంటున్నారు, no, it is very curious in relation to a movement within the field of religion which called itself New Thought. అంటే రిలీజియస్ ఫీల్డ్ సంబంధించినంత వరకు ఒక కొత్త ఆలోచన విధానం అనేది ఇప్పుడు చాలా ఉత్సాహభరితంగా ఉంది. Yes, I was laughing at the irony of it. నేను దాంట్లో ఉన్నటువంటి హాస్యానికి నవ్వుతున్నాను. Some persons, I imagine, would object to the notion that we don't learn from experience in terms of the succession of wars. కొంతమంది నవ్వచ్చు, మనం అనుభవంలోంచి ఇన్ని యుద్ధాలైనా సరే ఏది నేర్చుకోవట్లేదు అనే విషయానికి కొంతమంది నవ్వచ్చు. Because wars tend to happen sequentially, generation to generation. ఎందుకంటే యుద్ధాలు తరచుగా అవుతున్నాయి, ఒక సంతతి తర్వాత మరొక సంతతి, అంటే అందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు. And you have to grow up. పెరగాలి. But that is not true, because more than one war will happen very often in the same generation, and there hasn't been anything learned. అదే ప్రతి జనరేషన్ లో, అంటే ప్రతి సంతతిలో ఒకదానికంటే ఎక్కువ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మనం అందులోంచి ఏమీ నేర్చుకోవట్లేదు. Krishnamurti garu annaru, that is what we have been talking about, two wars. అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. రెండు యుద్ధాలని కూడా అన్నారు, టూ వార్స్. అది రెండు రకాల యుద్ధాలు. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, దేర్ హ్యాజంట్ బీన్ ఎనీథింగ్ లెర్న్డ్ అట్ ఆల్. ఇప్పటివరకు ఏమీ నేర్చుకోవడం లేదు. It is a terrifying thing to hear someone just come out and say, nobody learns anything from experience. ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా వచ్చి
ఎక్స్పీరియన్స్ అనుభవం నుంచి మనం ఏమి నేర్చుకోలేదని చెప్తే ఇది ఒక భయమైన విషయం. కృష్ణమూర్తి గారు అన్నారు, నో, ద వర్డ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో మీన్స్ టు గో త్రూ. దాని ద్వారా వెళ్ళడం అని అర్థం అనమాట ఎక్స్పీరియన్స్ అంటే. బట్ యు నెవర్ గో త్రూ. కానీ మనం ఎప్పుడు దాని ద్వారా వెళ్ళటం లేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ అన్నారు ఆండర్సన్ గారు. తర్వాత కృష్ణమూర్తి గారు అన్నారు, యు ఆల్వేస్ స్టాప్ ఇన్ ద మిడిల్ ఆర్ యు నెవర్ బిగిన్. మీరు ఎప్పుడు మధ్యలో ఆగిపోతున్నారు, లేకపోతే మొదలు పెట్టండి. ఇక్కడ ఎవరి గురించి ఉద్దేశిస్తున్నారు? యు నెవర్ బిగిన్, యు స్టాప్ ఇన్ ద మిడిల్, అది మన గురించే లేకపోతే ఆండర్సన్ గారి గురించా? నువ్వు క్వశ్చన్ అడిగి వదిలి మల్టిపుల్ చాయిస్ పెట్టకు. ఓకే, ఆ మల్టిపుల్ చాయిస్ పెట్టడంలో లెర్నింగ్ ఉండదు. నేను చెప్పాను కదా అన్నది ఉంటుంది తప్ప. ఎవరు అన్నారు ఇది? ఎవరి గురించి అన్నారు? యు ఎవరు? చెప్పాను కదా 3 సార్లు, ప్రెజెంట్. ఓకే, ఆల్ ద పీపుల్. Okay. You always stop in the middle or you never begin. ఇప్పుడు కూడా యూ ఆల్వేస్ స్టాప్, స్టార్టింగ్ లోనే మాట్లాడతారు, లేకపోతే మీరు ఎప్పుడు మొదలు పెట్టరు. Anderson Garner, right. It means, if I am remembering correctly, in terms of its radical root, it means to test. దీని మూలానికి కానీ మనం it means to test. దాని అర్థం పరీక్షిస్తే, to put to the test. పరీక్షకి పెట్టడం. To put a thing to the test and behave correctly while that is going on. అంటే ఒక విషయాన్ని పరీక్షకి పెట్టి అది జరుగుతున్నప్పుడు చక్కగా ప్రవర్తించడం. That you certainly have to see. You just have to look, don't you? You certainly have to see. You just have to look, don't you? మీరు కేవలంగా దాన్ని చూడాలి, డోంట్ యూ కాదా? అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, ఆఫ్ కోర్స్, సో యాజ్ అవర్ సివిలైజేషన్, అవర్ కల్చర్, అవర్ ఎడ్యుకేషన్ హ్యాస్ బ్రాట్ అబౌట్ అ మైండ్ that is becoming more and more mechanical. మన నాగరికత, మన సంస్కృతి ఒక రకంగా మనని ఎలా చేస్తుందంటే యాంత్రికమయంగా చేసేస్తుంది. లక్ష్మి, ఇక్కడ జస్ట్ ఒకసారి అడుగుతా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మనకు అవుతున్నా సరే దాంట్లోంచి మనం వెళ్ళము, దాన్ని సరిగ్గా చూడము కదా. యూఆర్ నాట్ లెర్నింగ్, నేర్చుకోవట్లేదు. అంటే నేర్చుకోవడం ఎందుకు లేదు అంటే మనం చూడటం లేదు సరిగ్గా. ఎక్స్పీరియన్స్ అన్న పదానికి గో త్రూ అని అర్థం, దాని ద్వారా వెళ్ళడం. బట్ యూఆర్ నాట్ గోయింగ్ త్రూ. So our education has brought about a mind that is becoming more and more mechanical and therefore time binding. అందుకని మనం టైంకి బంధీకృతం అయిపోతున్నాం, అంటే ఈ మెకానికల్ లైఫ్ వల్ల. And therefore never a sense of freedom. And therefore కదా, freedom. అందువల్ల
స్వేచ్ఛ అనేది కూడా ఇంకా మెకానికల్ లైఫ్ లో స్వేచ్ఛ ఉండదు. Freedom then becomes an idea. అప్పుడు ఫ్రీడమ్ అనేది ఒక ఐడియాగా మిగిలిపోతుంది. You play around philosophically, an idea you play around philosophically, but it has not meaning. ఆధ్యాత్మికంగా కూడా మనం వేదాంతపరంగా చెప్తాం ఫ్రీడమ్ అని, బట్ దానికి ఏమి మీనింగ్ లేదు. అంటే అర్థం ఏంటి? రియల్ ఎక్స్పీరియన్స్ లేదు. But a man who's But a man who says, now I want to find out, I want to really go into this and discover if there is freedom. ఒక వ్యక్తికి నిజంగా కానీ స్వేచ్ఛ ఉంటే, ఇప్పుడు నేను ఇది తెలుసుకోదలుచుకున్నాను, ఇది కనుక్కోదలుచుకున్నాను అని ఆయన అనుకోగలడు, అంటే చేయగలడు. స్వేచ్ఛ లేదు గనక మెకానికల్ లైఫ్ అయిపోయింది. Then he has to understand the limits of knowledge, where knowledge ends. అప్పుడు ఆయన ఈ నాలెడ్జ్ యొక్క లిమిట్ అంటే హద్దులు తెలుసుకోగలడు, ఎక్కడ నాలెడ్జ్ అనేది ఎంత అవుతుందో. Or rather the ending of knowledge and the beginning of something totally new. ఈ నాలెడ్జ్ అంటే నోన్ ఇన్ఫర్మేషన్ అంతా ఎండ్ అయినప్పుడే సంథింగ్ టోటల్లీ న్యూ, కొత్తదైనది మొదలవుతుంది. లేకపోతే మనం ఎప్పుడు గతంలో ఆర్జించిన జ్ఞానంలోంచి ఆలోచిస్తాం. ఇన్ ఎవర్ థింక్ న్యూ. I don't know if I am conveying anything. అదే నేను క్లియర్ గా మీకు చెప్పానో లేదో నాకు తెలియదు అని చెప్తున్నాను. Anderson Garner, you are. Oh yes. Krishnamurthy Garner, that is, sir, what is learning? అదే లెర్నింగ్ అంటే. అంటే వెన్ దేర్ ఈస్ ఫ్రీడమ్ దేర్ ఈస్ లెర్నింగ్. ఫ్రీడమ్ లేనప్పుడు లెర్నింగ్ లేదు. ఇట్స్ ఎ మెకానికల్ థింగ్. What is learning? If it is not mechanical, then what is learning? మెకానికల్ కాకపోతే అసలు లెర్నింగ్ ఏంటి? Is there a learning at all? Learning about what? అసలు నేర్చుకోవడం అనేది ఉందా? దేనికోసం నేర్చుకోవడం? I learn how to go to the moon, how to put up this, that, and drive and so on. ఓకే, నేను అంటే చంద్రమండలంలోకి ఎలా వెళ్ళాలి, కారు డ్రైవ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేను నేర్చుకోగలను. In that field, there is only learning. కేవలం లెర్నింగ్ ఒకటే ఉంది. In that field, there is only learning. Is there a learning in any other field, psychologically, spiritually? అది అలా కాకుండా ఇంకా ఏ ఇతర ఫీల్డ్లో సైకలాజికల్ గా, మానసికంగా, ఆధ్యాత్మికంగా లెర్నింగ్ అన్నది సంభవమా? ఉందా? Can I learn? Can the mind learn about what they call God? మనసు అందరూ చెప్పే భగవంతుడు అనే విషయం మీరు నేర్చుకోగలదా? Anderson Garner next. If in learning, in the sense that you have asked this question, no, I must rephrase that. తెలియదేవా? ఐ మస్ట్ తర్వాత వర్డ్, ఐ మస్ట్ తర్వాత వినబడలేదు. రీఫ్రేజ్ దట్ అని అన్నారు. తర్వాత స్టాప్ దిస్ ఇఫింగ్ అన్నారు. ఐ మస్ట్ రీఫ్రేజ్ అంటే తిరిగి దాన్ని నేను మళ్ళీ సరిగ్గా అన్వయించాలి, రీఫ్రేజ్ చేయాలి, కూర్చాలి. స్టాప్ దిస్ అని రాసి చిన్న కొటేషన్ లో
IFING, ఇఫింగ్. అంటే ఏంటి? నేను కూడా నాకు లర్నింగ్ ఇంగ్ అనే మాటలే. కంటిన్యూ చేస్తాను. ఉందా చూడు ఒకసారి ఏమైనా. ఇది కొటేషన్ లో తన ఫ్రేజ్ గా వాడు చెప్పారు, స్టాప్ దిస్ ఇఫింగ్ అని. ఒక్క నిమిషం చూస్తున్నాను. అన్ని ఇంగ్లీష్ లోని అది చాలా తప్పుల లాంగ్వేజ్. అంటే మనం అంటాం ఈ ఇంగ్ ఎందుకు చెప్తారు అని, కంటిన్యూస్ టెన్స్ ఎందుకు. ఒక్క నిమిషం, 1 minute. ఏంటో డిఫైన్ ఇఫింగ్ సినానిమ్స్ ఏం లేవు లక్ష్మి. మీనింగ్ ఒక్క నిమిషం లేదే, ఇవ్వలేదు. ఓకే, ఇంకో వర్డ్ వచ్చేస్తున్నది, అది రావడం. అలాగే తిరిగి దాన్ని వేరే పదాల్లో చెప్తే అంటూ మొదలు పెట్టేది. తర్వాత వర్డ్ చదువుతాను. వెన్ వన్ డస్ వాట్ ఐఎమ్ అబౌట్ టు సే. నేను ఏం చెప్పబోతున్నానో అది ఒకవేళ చేస్తే, when one learns about God or going to the moon. అప్పుడు వాళ్ళు ఆ మూన్ లోకి వెళ్ళడం, భగవంతుడి కోసం తెలుసుకుంటారు. In terms of the question, ఒక్కసారి ఆ మొత్తం చదువుతాను. దగ్గర వస్తారు అదే తర్వాత వన్ డస్ దగ్గరే చదువుతున్నా. when one does what I am about to say, when one learns about God or going to the moon, in terms of the question you have asked. అంటే వాళ్ళు ఏం చెప్పబోతున్నారో అది వాళ్ళకి తెలుస్తుంది చేస్తూ. రెండోది, వాళ్ళు ఎప్పుడైతే మూన్ లోకి వెళ్తున్నారో అటువంటిప్పుడు నేర్చుకుంటే he can't be doing what you are pointing to. మీరు పాయింట్ అవుట్ చేసే విషయాన్ని అయినా చేయలేదు. If this is something added on to the list. ఆ లిస్ట్ కి దీన్ని కూడా యాడ్ చేయొచ్చు, దానికి కూడా యాడ్ చేస్తే. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, ఐ లెర్న్ అ లాంగ్వేజ్, రైడ్ అ బైసైకిల్, డ్రైవ్ అ కార్, పుట్ అ మెషిన్ టుగెదర్. నేను సైకిల్ ఏమో తొక్కడం నేర్చుకున్నా, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నా, మెషిన్ ఏమో అదే అన్నిటినీ సమకూర్చడం నేర్చుకున్నాను. That is essential. అది అవసరం. ఎట్లా అవసరం? ఆ టైప్ ఆఫ్ అంటే అబ్జర్వ్ చేయడం, తెలుసుకోవడం అది అవసరం. Now I want to learn about God. ఇప్పుడు నేను భగవంతుడి కోసం తెలుసుకోదలుచుకున్నాను. Just listen to this. The God is my making. ఈ భగవంతుడు నా చేత తయారు చేయబడ్డాడు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? మనం తయారు చేసుకుని భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఓకేనా? తెలిస్తే తయారు చేస్తాడు. భగవంతుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. God hasn't made me in his image. I have made him in my image. భగవంతుడు నన్ను తన ఊహాత్మక చిత్రంలో తయారు చేయలేదు.
నేను భగవంతుని ఊహాత్మకంగా తయారు చేసుకున్నాను. Now I am going to learn about him. నేను ఇప్పుడు ఆయన కోసం తెలుసుకోదలుచుకుంటున్నాను. Anderson గారు అన్నారు, yes, I am going to talk to myself. అవును, నేను నా కోసం నేను మాట్లాడదలుచుకుంటున్నాను. కృష్ణమూర్తి గారు అన్నారు, learn about the image which I have built about Christ, Buddha, whatever it is. నేను తయారు చేసుకున్న ఆ ఊహాత్మక చిత్రం, క్రీస్తు, బుద్ధుడు, ఎవరైనా నేను ఊహించిన చిత్రాలు, వాటి కోసం నేను తెలుసుకోవాలి. The image I have built. ఆ ఊహాత్మక చిత్రం నేను తయారు చేసుకున్నది. So I am learning what? అందుకని నేను నేర్చుకుంటున్నాను. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, టు టాక్ అబౌట్ టాక్. టు టాక్ అబౌట్ టాక్. మాట్లాడడం కోసం మాట్లాడడం. ఎస్ అన్నారు. కృష్ణమూర్తి గారు అన్నారు, లెర్నింగ్ అబౌట్ ద ఇమేజ్ విచ్ ఐ హ్యావ్ బిల్ట్. అది నేను తయారు చేసుకున్న ఊహాత్మక చిత్రం కోసం నేర్చుకోవడం. దట్ ఈస్ రైట్ అని ఆండర్సన్ గారు అన్నారు. కృష్ణమూర్తి గారు అన్నారు, therefore is there any other kind of learning except mechanical learning? అది కేవలంగా యాంత్రికమైనటువంటి నేర్చుకోవడం కాకుండా మరొక నేర్చుకోవడం అన్నది ఉందా? Do you understand my question? మీకు నా ప్రశ్న అర్థమైందా? ఆండర్సన్ గారు ఎస్ ఐ డూ అన్నారు. ఐ సర్టన్లీ డూ. కృష్ణమూర్తి గారు అన్నారు, సో దేర్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ ద మెకానికల్ ప్రోసెస్ ఆఫ్ లైఫ్. సో దేర్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ ద మెకానికల్ ప్రోసెస్ ఆఫ్ లైఫ్. LIF కదా లాస్ట్ వాడే నేను ఇంగుతున్నాను. లైఫ్ LIF. అది తెలియకపోతే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని మనకేమో జీవితంలో ఉన్న యాంత్రిక విషయాలు, మెకానికల్ ఫోర్సెస్, యాంత్రికమైన శక్తులు తెలుసు, అంటే వాటి కోసమే తెలుసుకుంటున్నాం. దేర్ ఈస్ నో అదర్ లెర్నింగ్. మరో రకమైనటువంటి తెలుసుకోవడమే లేదు. See what that means, sir. అదేంటి చూద్దాం. కృష్ణమూర్తి గారు అన్నారు, తర్వాత ఆండర్సన్ గారు అన్నారు, ఇట్ మీన్స్ ఫ్రీడమ్. అంటే అర్థం చేసుకోవాలి. కృష్ణమూర్తి గారు కార్యం I can learn about myself. Myself is known. కృష్ణమూర్తి గారా ఇది చెప్పేది? అదండి. I can learn about. అన్న తర్వాత ఏం చెప్పారు ఆయన? I can learn about myself. నేను నా కోసం తెలుసుకోగలను. Myself is known. నా కోసం నాకు తెలిసినది. Known in the sense I may not know it. నిజం అంటే నాకు ఏమీ తెలియకపోవచ్చు కూడా. అంటే నా కోసం నాకు తెలుసు అనుకుంటాను, కానీ తెలుసు అనుకున్నది నాకు తెలియకపోవచ్చు. But I can know by looking at myself. I can know myself. అది నా కోసం నేను చూసినప్పుడు నేను నా కోసం తెలుసుకోగలను. So myself is the accumulated knowledge of the past. ఇప్పుడు నా కోసం అన్నది నా గతంలో నేను పోగు చేసుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు అన్ని కలిపిందే నేను.
The me who says I am greedy, I am envious, I am successful, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఏంటి ద మీనింగ్? మీ ఎంఈ మీ అన్నది కొటేషన్ లో ఉంది. ద మీ యూ సే అన. ద మీ హూ సేస్, నేను అన్నది ఎవరు అంటే ఏంటి? హూ సేస్ ఐ ఆమ్ గ్రీడీ, ఎన్వియస్, నాకేమో ఎక్కువ లాభంతో ఉన్నాను, ప్రియతో ఉన్నాను, I am successful, I am frightened, నేను జయప్రదంగా ఉన్నాను, నేను భయంగా ఉన్నాను, భయంతో ఉన్నాను, I have betrayed, నన్ను దూరంగా చేస్తారు, I have regret, నాకు పశ్చాత్తాపాలు ఉన్నాయి అంటే all that is the me. ఇవన్నీ కలిస్తే అంటే నా రిగ్రెట్, నేను ఇలా చేయకూడదు అనుకున్నాను చేశాను, అవన్నీ కలిపితే నేను అనేది అవుతుంది. Including the soul which I have invented in the me. ఇంక్లూడింగ్ అంటే అందులో నేను కనిపెట్టిన నా ఆత్మ కూడా, అది కూడా నేను కనిపెట్టింది. Or the Brahman, the Atman, it is all me still. ఆ బ్రహ్మం, ఆ ఆత్మ, ఇదంతా నేను కనిపెట్టింది. The me has created the image of God. ఈ అంటే నేను అన్నది భగవంతుడి యొక్క ఊహాత్మక చిత్రాన్ని సృష్టించింది. And I am going to learn about God. నేను దానికోసం నేర్చుకోదలుచుకున్నాను. It has no meaning. దీనికేమీ అర్థం లేదు. So if there is, now I am going to use the word if. ఒకవేళ దానికి ఏమైనా అర్థం ఉంటే నేను ఇప్పుడు ఇఫ్ అన్న పదం వాడదలుచుకుంటున్నాను. అంటే అయితే అంటే If there is no other learning, what takes place? అక్కడ మరొక రకమైనటువంటి నేర్చుకోవడం అన్నది లేకపోతే ఏం జరుగుతుంది? You understand, the mind is used in the acquisition of knowledge in matter. అంటే మనసు మ్యాటర్ అంటే పదార్థంలో జ్ఞానాన్ని పొందడం నేర్చుకుంది. పదార్థాల్లోంచి జ్ఞానం పొందుతుంది, పదార్థానికి కావాలన్న జ్ఞానం పొందటం లేదు. We will put it differently. మనం దాన్ని వేరేగా మళ్ళీ వేరే రకంగా చెప్పుకోవచ్చు. ఇలాగా In mechanical things, యాంత్రికమైన వాటిల్లోనే జ్ఞానం పొందుతుంది. and when the mind is employed there, are there any other processes of learning? మనసు అలాంటి వాటిలో ఉండిపోయినప్పుడు మరి ఏ రకమైనటువంటి ప్రాసెసెస్ అంటే పద్ధతులు నేర్చుకోవడానికి ఉంటాయా? అంటే మ్యాటర్ లోనే నేర్చుకోవడం, మెకానికల్ గా నేర్చుకోవడంలో మనసు మునిగిపోయినప్పుడు మరో రకంగా ఏం నేర్చుకుంటుంది? ఇంకేదైనా పద్ధతులు ఉంటాయా? Which means psychologically, inwardly, is there? ఇంకా ఇంకేమైనా పద్ధతులు అంటే మానసికంగా, అంతర్గతంగా ఇలాంటి పద్ధతులు ఏమైనా ఉంటాయా? The inward is the invention of thought as opposed to the outer. ఈ ఇన్వార్డ్, అవుట్ వార్డ్ ఇవన్నీ ఆలోచనతో నిర్మించబడ్డాయి. అవుట్ వార్డ్కి ఆపోజిట్ ఇన్వార్డ్ అని, ఇదంతా ఆలోచనే నిర్మించింది. If I have understood the outer, I have understood the inner. ఒకవేళ నేను బాహ్యం అన్న దాన్ని ఏంటో అర్థం అవుతే నాకు ఇన్నర్, అంతర్గతం అన్నది కూడా అర్థం అవుతుంది. Because the inner has created the outer.
ఎందుకంటే ఆ అంతర్గతమైనదే ఆ బహిర్గతమైన దాన్ని సృష్టించింది. The outer in the sense of the outer in the sense, the structure of society, the religious sanctions, all that is invented or put బాహ్యంగా together by ఒక thought. అంటే అంటే బాహ్యం అంటే ఏంటంటున్నాం, ఈ మనం సృష్టించిన ఈ సంఘము, తర్వాత మతపరమైనవి, ఇవన్నీ కూడా మనం సృష్టించినవి. ఇది బాహ్యం అంటున్నాం మనం. All that is invented or put together by thought. ఇవన్నీ ఆలోచన మాత్రమే వీటిని కనిపెట్టింది. అంటే అవుట్ సైడ్ ఉన్నవి ఇవి వేరుగా ఉన్నాయి అంటే ఏమేమి అంటే దాన్ని ఆలోచనకి కనిపెట్టబడ్డాయి. ఆలోచన లేకపోతే ఏమీ లేదు. The Jesus, the Christ, the Buddhas, all that. క్రీస్తు అని, జీసస్ అని, బుద్ధుడని ఇవన్నీ కూడా ఆలోచనతోటే కనిపెట్టబడ్డాయి. And what is there to learn? మనం నేర్చుకోవడానికి ఇంకా అక్కడ ఏంటి ఆ తర్వాత ఆండర్సన్ గారు ఇన్ లిసనింగ్ టు యూ అని అక్కడ చుక్కలు వదిలేశారు అన్నమాట. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సీ ద బ్యూటీ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్ అవుట్. సీ ద ఒకసారి ఆపు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అలా అనడంలో ఆ పాయింట్ ఏంటంటే లిసనింగ్ టు యూ అంటే అంత జ్ఞానం ఉన్నాయన మిమ్మల్ని వినడంలో, అంటే ఇప్పుడు ఆయన వినేస్తున్నారు జాగ్రత్తగా. ఆ వినడం ఏంటి చెప్తున్నారు, ఇప్పుడు ఇవన్నీ ఆలోచన కనిపెట్టిందని కొత్త విషయం చెప్పారు అని మనకు అనిపిస్తుంది. కానీ ఇది పాత విషయం, ఆలోచన వల్లే ఇన్ను అవుట్ లోపల బయట అనేది మనం అంటున్నాం. ఆలోచన పెట్టిండే అనే విషయం మిమ్మల్ని ఇవన్నీ మిమ్మల్ని వింటూ ఉంటే అంటే ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ వినడంలోనే వినిపించడం లేదు, కట్ అయిపోయింది. వినిపించట్లేదమ్మా, వినిపించట్లేదు. అదే అంటే చెప్తాను, లిసనింగ్ టు యూ అంటే మిమ్మల్ని ఇలాగ వినడంలో నేను ఇక్కడ ఎందుకు ఆ పాయింట్ ఆపానంటే, ఈ వినడంలోనే జాగ్రత్తగా వింటే వినబడుతుందా నారాయణ గారు? వినిపిస్తుంది. మిమ్మల్ని నేను ఎందుకు ఆపాను ఇక్కడ తెలిసిన, జాగ్రత్తగా వింటే ఆండర్సన్ గారే కాదు మనకి ఎన్నో తెలుస్తాయి. ఏంటంటే ఇన్నర్ అండ్ అవుటర్ అనేది థాట్ తో క్రియేట్ చేస్తాం. థాట్ తోటే భగవంతుని సృష్టిస్తున్నాం, థాట్ తోటే పరబ్రహ్మం సోల్ అని ఏదో పెడుతున్నాం. ఇవన్నీ థాట్ క్రియేటివ్ అనే విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మన ఆలోచన మారాలి. అది అక్కడ వెంటనే అంటే అండర్స్టాండింగ్, లిజనింగ్ ఈజ్ యాక్షన్ అండంలో ఏంటంటే అది అర్థం అవగానే మనకి ఓహో ఇవన్నీ నేను అవుట్ సైడ్ ఇన్సైడ్ లేనే లేవు. అవుట్ సైడ్ అంటే ఏంటంటున్నా బాహ్యంగా ఉన్న ఈ సంఘము, ఈ మతపరమైనవి, ఇవి అవి అని ఇవన్నీ మనసుతో సృష్టించబడినవి. అసలు అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా ఆలోచనతో సృష్టించబడ్డాయి. ఈ భగవంతుడు అనేది మనసుతో సృష్టించబడింది. అది తెలియడంలో యాక్చువల్గా మనం అలాగా బండరాళ్ళలాగా ఉండిపోతున్నాం, మనం నేర్చుకోవటం లేదు. అక్కడ లిస్నింగ్ టు యూ అని అన్న దగ్గర నేను ఎందుకు ఆపానంటే, ఆయన అప్పుడే సంథింగ్ నేర్చుకుంటున్నారు, తనకున్న పాత ఐడియాలు వదిలేస్తున్నారు, కొత్త వాటిని తెలుసుకుంటున్నారు. అది రియల్ థింగ్, రియల్ లిజనింగ్. మనం అలా వింటాం, అప్పుడు నేర్చుకో ఇప్పుడు నేర్చుకో, ఏదో మనకు అంతకంటే జ్ఞానం ఉన్నది. ఎందుకంటే మనం తప్పైనా సరే గత అభిప్రాయాలు వదలం, అలాంటి ఏదైనా పట్టుకుంటున్నాం. వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్, మనం ఏం నేర్చుకోం, మనం స్టాగ్నేటెడ్ గా ఉండిపోతున్నాం. అది బోధపరచడానికి నేను ఆపే లిసనింగ్ టు యూ అంటున్నాడు. అంటే ఏంటి, మిమ్మల్ని వినడంలో ఇప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని వింటూ ఉంటే అంటే ఆయనకు ఆల్రెడీ తన అభిప్రాయాల్లో, అందుకే ఒక కాన్వర్జేషన్ లో ఆయన ఎంత మారుతున్నాడో చెప్తున్నాడు. మనం ఎన్ని కాన్వర్జేషన్లు అయినా మన గతంలో అసంపూర్ణంగా గ్రహించినటువంటి విషయాలను అలాగే పెట్టుకుంటాం. వీఆర్ నాట్ చేంజింగ్, అంటే ఇది రాంగ్ కదా అనేది తెలుసుకోం అనమాట. అది ఇతను ఇలా చెప్పాడులే మనకు అంతకంటే తెలుసు కదా అనుకుంటాం. అలాంటి వేలో జీవిస్తున్నాం.
వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. అది నేను చెప్పడానికి. అంటే లిజనింగ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాను. ఆయన ఇంతకు ముందు కూడా మీ మొత్తం కాన్వర్జేషన్స్ నాకు ఎంతో నాలోని ఎన్నో కొత్త విషయాలు తెలియపరుస్తున్నాయి అంటూ ఆయన ఎన్నో నేర్చుకున్నానని చెప్తున్నారు. మనం అలా నేర్చుకోము. ఏంటో కృష్ణమూర్తి గారు ఇలా చెప్పారు, ఎక్కడ ఇదంతా అని అలా అలా ఆలోచిస్తాం అనమాట. అంటే వీ నెవర్ థింక్ వీఆర్ నాట్ లెర్నింగ్. నేను కనిపెట్టిన భగవంతుడే కదా అన్న విషయం మనం ఎప్పుడు కూడా నేర్చుకోము. మన ఆలోచన కనిపెట్టినవే ఇవన్నీ. అసలు భగవంతుడు అలా ఉన్నాడా? మనం ఆలోచనతో కనిపెడతాం. కృష్ణుడు అంటే ఇలా పిల్లలు కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మనం ఆలోచనతో ఆయనకి ఒక రూపం కల్పిస్తాం. రాముడు అంటే అని ఇలా కల్పిస్తున్నాం. క్రీస్తు అంటే అది కూడా ఆలోచనతోటి కనిపెట్టిన రూపాలు. అది గ్రహించాలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నువ్వు కొన్ని అంటే కొన్ని ఏం ఇంపార్టెంట్ కాదు, ఇంకొక కొన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అసలు అదే ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ అక్కడ చాలా ముఖ్యం. లిజనింగ్ ఆయన చెప్తున్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సీ ద బ్యూటీ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్ అవుట్. అక్కడ చూడండి, ఇదంతా అర్థం చేసుకుంటే అందులో సౌందర్యం చూడండి అంటున్నారు. ఆండర్సన్ గారు అన్నారు, ఓ ఎస్ ఎస్, ఇట్ గోస్ బ్యాక్ టు యువర్ రిమార్క్ అబౌట్ వేదాంత యాజ్ ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఓ ఎస్ ఎస్ అన్నారు. మనం అలా అనగలుగుతున్నావా? మనం అక్కడే సగమే వింటాం. మన సగం అభిప్రాయాలు, అది ఎలా వదులుకోవడం, అది ఏంటి, అది అంతే కదా, ఇలాంటి భావాలతో వింటాం కనుక ఎప్పటికీ మనం ఉద్ధరించబడం. ఏది నేర్చుకోం. అంటే అప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకోలేదు, జీవితం అంతా నేర్చుకోకుండా జీవిస్తాం. ఆయన వెంటనే ఓ ఎస్ ఎస్, మరి వాళ్ళు క్రీస్తు అవన్నీ పూజించినా ఆయన అందులో ఉన్న సత్యం తెలుసుకున్నారు. ఆ క్రీస్తు అన్నది నేను క్రియేట్ చేసినటువంటి పిక్చరే. ఆ వచ్చాడేంటి, నేను ఇలా ఉన్నానని చెప్తున్నాడు ఏంటి ఆయన? మనం క్రియేట్ చేస్తున్నాం. రాముడు నేను ఇలా ఉన్నానని చెప్పాడేంటి? ఇవన్నీ మనం ఊహిస్తున్నాం, ఆ లక్షణాలు ఆపాదిస్తాం. అది ఆ తర్వాత ఏంటంటే, ఇంతకుముందు వేదాంత అనే విషయం మీద మాట్లాడినప్పుడు ఎండ్ ఆఫ్ నాలెడ్జ్, అదే నాలెడ్జ్ యొక్క అంతం. అంటే నాలెడ్జ్ అంటే ఏంటి? తెలుసున్నటువంటి విషయాలకు అంతం అన్నమాట. ఇలా మనం బాగా హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏదైతే అతను హైలైట్ చేస్తారో మనం దాన్ని బట్టి వెళ్ళాడుతున్నాం. తెలుసున్న విషయాలని వదలడాలి. అది వదిలినప్పుడే మనం ఏదైనా సరే తెలుసుకోగలం. మనం తెలుసున్న విషయాలను గట్టి పట్టుకుంటాం ఎక్కడ పోతాయో అని. దానివల్ల ఏమీ మనకి దాంట్లోని లేదు, ఇప్పుడు లాభం ఉండదు అనమాట. అందుకే ఎన్ని చదివినా అలాగే ఒక బండరాయిలాగే ఉంటాం, ఏమీ మార్పు లేకుండా. ముందు అలాగే ఉంటాం. బికాస్ వీ నెవర్ చేంజ్. మనకేమోని ఏదైనా ఒక సత్యం ఉన్నా ఆ సత్యానికి మార్చుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. అది జడత్వం. అలాంటి ఇన్నర్ స్టేజ్ లో జీవిస్తున్నాం మనం. అది ఇంకా పెద్ద పైపెచ్చి చాలా గొప్పది అనుకుంటాం. దానికి పెద్ద పెద్ద అడ్జెక్టివ్స్ తగిలిస్తాం. ఎందుకంటే నేను చేసేది చాలా గొప్పదని చెప్పుకోకపోతే మనకు సుఖం ఉండదు కనుక. కానీ ఎప్పుడు లెర్నింగ్ మైండ్ అనేది లేకుండా జీవిస్తాం. నేర్చుకోవడం అన్నది మనకి నచ్చదు. ఆ స్టాగ్నేటెడ్ గా ఉండడానికి అలవాటు అయిపోయింది మన మనసు. అంటే ఆ అంతర్గత బద్ధకం అన్నదానికి అలవాటు అయిపోయింది. అది మనం గ్రహించాలి బాగా. నెవర్ లెర్న్ ఎనీథింగ్. ఓ మాట కావాలంటే అద్భుతంగా ఉంది, బాగుంది, చక్కగా ఉంది అనేసి అక్కడికి వదిలేస్తాం. అయిపోయింది. ఎప్రిషియేట్ చేస్తాంగా మన పని అయిపోయింది. అంటే అంతకంటే ఉన్నత స్థాయికి వెళ్తే ఎప్రిషియేట్ చేసేది పక్కన పడేస్తున్నాం. బాగుందా లేదా కాదు, am I saying with that fact? అది ఇక్కడ ముఖ్యం. మనం అంటే మన జీవితం వరకు ఏది తీసుకో, ఎందుకంటే మనకి ఆ బద్ధకం మనకి అలవాటు అయిపోయింది. బండరాయి లాగా మారకుండా ఉండడమే గ్రేట్ అని మనం హృదయంలో పెట్టుకుంటాం. ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలైనా అలాగే ఉండాలి. అదే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మారకపోవడం చాలా గొప్ప విషయం కదా. నేను పెద్దానికి మారిపోతానా? నా అభిప్రాయాల్లో మార్చేసుకుంటానా? అబద్ధాలైనా నా వాటిని నేను పెట్టుకోవాలి, అసత్యాలైనా నేను మారకుండా ఉండాలి అనే రకం మూర్ఖత్వం ఏమంటారు, అవిద్య మన హృదయంలో కూర్చుంది. అందువల్ల మనం దాన్ని ఎప్పుడు పెకలించాం. ఇష్టపడదు మన మనసు. పెకలించడం అంటే మన వ్యక్తిత్వం పోయినట్టు బాధపడిపోతాం. పోతే పోయింది, ఆ వ్యక్తిత్వం ఎందుకు మనకి?
అటువంటి ఫాల్స్ విషయాలతో ఉన్న వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందా? మనతో ఉన్నది సర్వనాశనానికి లీడ్ చేస్తాం. మన పిల్లలు ఎలాగాను మనం చెప్పే వింటారు కనుక ఇది మనం చేసే మహోపకారం. ఆ గతంలో ఉన్నటువంటి బండరాయితనం ఉంచుకుంటూ ఆ గతంలో ఉన్నటువంటి అసత్య జ్ఞానాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడం వల్ల మనం చేసిన మహా అపకారం ఇది. మనము ఏమీ నేర్చుకోం, మన వాళ్ళు ఎవరికి నేర్చుకోనివ్వం. ఈ విధంగా అది చాలా అదొక ఈగో యొక్క ఎస్పెక్ట్ అన్నమాట. అహంకారం ఉన్న వాళ్ళు నేర్చుకోవడం సంభవం కాదు. అలా జీవిస్తున్నాం అనే సంగతి మనం ఎందుకంటే లేకపోతే వాళ్ళ వాళ్ళు చేస్తున్నారుగా అని మళ్ళీ మనం సపోర్ట్ చేసుకుంటాం. తెలిసేక కూడా అలాగే జీవిస్తున్నాం. ఏది బాగుంది లేదు ఏదో చాలా బాగుంది అంటాం, అంతే అయిపోయింది మన పని. అసలు ఇవన్నీ ముఖ్యం కాదు కదా, డబ్బుకు సంబంధించిన వాటిలో మారాలి కానీ ఇలాంటివన్నీ మారుతామా? ఇవన్నీ మనకి సెకండరీ కాకుండా చర్చలు అలా జీవిస్తున్నాం మనం. అందుకే ఆయన అన్నాడు మెటీరియల్ సంబంధించినంత వరకే మనం ఆలోచన, మనం అక్కడ మైండ్ అంటే అందులోనే మనం అన్ని చూడడానికి ట్రై చేస్తాం. అందులో ఏముంటుందిట? అనంతత్వాన్ని అక్కడెలా పొందగలం? ఓకే. yes, it goes back to your remark about Vedanta as the end of knowledge. Krishnamurti garu annaru, that's what I was told. అదే నేను చెప్పబడ్డాను, నేను నాకు అలాగే తెలియబడింది. Anderson garu annaru, yes. The interesting thing to me about the Sanskrit construction is that, unless I am mistaken, it doesn't mean the end of it as a terminus. అంటే ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ సమస్తానికి ఎండ్ కాదు. అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అంతం చేయడం అది పూర్తి అంతం కాదు. అప్పుడు అసలు ఉదయిస్తుంది అంతా. As a term because మళ్ళా చెప్పండి సార్. అది అంటే ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే పూర్తి జ్ఞానం యొక్క అంతం, అంటే పూర్తిగా అంతం కాదు, జ్ఞానానికి అంతం, చిన్న విషయాలన్నిటికీ అంతం అనేది వేదాంతం అంటే. కానీ అదే అంతం కాదు. ఎప్పుడైతే జ్ఞానం అంతా అంతరించిపోతుందో అసలైన ఉద్భవిస్తుంది కదండి. అది అందుకే అష్టావకర గీతలో కూడా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టేయాలంటాడు. శివసూత్రాల్లో కూడా చెప్పారు జ్ఞానం బంధ అంటే జ్ఞానం అన్ని చోట్ల చెప్తారు. మనం ఏం చేస్తామంటే మహా జాగ్రత్తగా ఐరన్ వాల్స్ తో ఐరన్ చేతులతో పట్టుకుంటాం వదలకుండా. అర్థమైంది. It doesn't mean the end of it as a terminus, as a term, because that would simply start a new series. అన్నిటికీ అంతం కాదు, అప్పుడు కొత్తగా ఉన్నది మొదలవుతుంది. It is the consummation of it which is the total end, in the sense that a totally new beginning is made. అక్కడ అంతమైనప్పుడే ఒక కొత్త బిగినింగ్ అన్నది మొదలవుతుంది, తయారవుతుంది, కొత్త ఆరంభం వస్తుంది. అంటే ఎక్కడ నాలెడ్జ్ ఎండ్ అవుతుందో అక్కడే కొత్త ఆరంభం మొదలవుతుంది. That very point. అదే చాలా ముఖ్యమైన విషయం. Krishnamurti garu annaru, that means, sir, I know the mind knows the activity of the known. మైండ్ ఏమిటి తెలుసు? ఆల్రెడీ తెలుసున్న విషయాల్లో ఉన్న పనులే దానికి తెలుసు. Anderson garu annaru, that's right. Yes, that is the consummation of knowledge. అవును, అది నిజమే. ఆ నాలెడ్జ్ యొక్క అంతమే అది. అంటే
తెలిసినదంతా అంతమే అయినప్పుడు మాత్రమే అసలైనది మొదలవుతుంది. అంటే అన్లర్న్డ్ నాలెడ్జ్ అని, అంటే మొత్తం అంతా వదిలేయాలి. అన్ని చోట్ల చెప్తున్నారు అది. అంటే ఇది త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు అది. మనం గ్రహించట్లేదు. తెలిసిన ఈ జ్ఞానం అంతా వదిలేయాలి. ఆ వదిలేసినప్పుడే ఒక కొత్తది మొదలవుతుంది. మనం తర్వాత ఎప్పుడు వదలం. కృష్ణమూర్తి ఒక్కసారి మనందరం చేస్తున్నది ఏంటంటే పట్టుకుని వేలాడతాం. అదే పట్టుకుని గట్టిగా పట్టుకుంటాం. అది పోతే మనకు అస్తిత్వం లేదు కదా. మన గత జ్ఞానం, గతం సంబంధించిన అన్ని, అమ్మో అది పోతే ఇంకేమైనా ఉందా అని వెలవెల్లాడిపోతాం. అక్కడ అది వదలడం అన్న దగ్గరే అసలైంది మొదలవుతుంది. ఒక లెక్చర్ నేను చెప్పాను, బుర్ర అంతా ఎంటీగా ఉంటుంది. ఆ బుర్ర అంతా ఎంటీగా ఉన్నప్పుడు అక్కడ ఏంటి అవసరం అది కిందకు వస్తుంది. బుర్ర ఎంటీగా లేకపోతే ఆ విషయాలే పట్టుకుని అలాగా డొల్లలాగా డొల్లలో ఏదో పెట్టిన సౌండ్ లా చేస్తుంటారు. అది ఎంటీ అవడం వల్ల ఆ గ్యాదరింగ్ ఏమిటి అవసరమో అవంతా ఆ జ్ఞానం పూరిస్తుంది అనమాట. ఆ ఎంటీ అవ్వకపోతే మళ్ళీ నేను ఎప్పుడో చదివిన విషయాలు పట్టుకుని వీళ్ళు కిందకి మీదకి తిప్పుతూ ఉంటాను అనమాట. అది అంటే ఎవరివైనా అందుకని ఆ ఎంపీ అవ్వడం వల్లే ఆ సృజనాత్మకంగా కొత్తదైన దాన్ని మనం పొందగలం. మనం పట్టుకుని వేలాడేమో ఎప్పుడు డల్ బోరింగ్ గా ఉంటుంది మనకి. హలో, టైం ఏదైనా 7:21 అయింది. నేను ఇక్కడ ఆపుతాను, మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను. 7:21 అయిందా? ఇంకొక 4-5 నిమిషాలు చదివి. ఓకే ఓకే, దట్స్ రైట్. దట్స్ ద కన్సమ్మేషన్ ఆఫ్ నాలెడ్జ్. అది చదివాను. దాని కృష్ణమూర్తి గారు అన్నారు ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ స్టాప్. Now, what is the state of the mind that is free from that and yet functions in knowledge? అది అక్కడ మళ్ళీ ఎట్ ఫంక్షన్స్ ఇన్ నాలెడ్జ్ చూడండి. ఆ స్టేట్ ఏమిటి అంటే అప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి మనం, అయినా అది నాలెడ్జ్ లో పనిచేస్తుంది. అంటే అప్పుడు దీంట్లోనే పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇటువంటి పదాలతోటే మనం వ్యక్తం చేస్తాం. కానీ అక్కడున్న స్థితి ఏముంటది అంటే ఈ జ్ఞానంలోంచి వచ్చిన ఐడియాలతో కాదు అక్కడ మనం, అంటే అక్కడ ఒక ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుంది అనమాట. ఆ ఇంటెలిజెన్స్ లోంచి ఈ పదాల సహాయంతో మళ్ళీ బాధపడతారు, అంటే మాట్లాడతాం. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు అండ్ ఎట్ ఫంక్షన్స్ ఇన్ ఇట్. అప్పటికీ అది ఇందులోనే పనిచేస్తుంది. కృష్ణమూర్తి గారు యూ ఫాలో. అంటే దీనికి ఉదాహరణ మీకు నేను చెప్తాను ఒక్కసారి. అంటే మనం ఏమో అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చారు ఎవరో, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పొలం పనులు అన్ని కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులతోటి ఇక్కడున్న భాష మాట్లాడతారు. అమెరికా వెళ్ళి వచ్చినా ఇక్కడున్న భాష మాట్లాడుతున్నారు అంటే అమెరికాలో తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు అనమాట అనే అర్థం. అలాగే ఇక్కడున్న వేలో ఇక్కడున్న వ్యక్తులతో ఇక్కడున్న వస్తువులతో ఇక్కడున్న పరిస్థితులలో వ్యక్తం చేస్తున్నారు. అలా ఉదాహరణ చెప్పాను, అక్కడ అమెరికా వెళ్ళడం కాదు. యూ ఫాలో అన్నారు కృష్ణమూర్తి గారు. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు ఎస్ ఇట్ ఈస్ సీయింగ్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు నేను లెక్చర్ విన్నాక మీరు అందరూ ఏమంటారు, అవును మొన్న మీరు చదివినే చెప్పారేంటి అంటారు. కానీ ఆ చెప్పడానికి ఆ లెక్చర్ లో చెప్పడానికి తేడా ఏంటి, అది ఒక కొత్త రివిలేషన్ తో జరుగుతుంది. ఈ చదివింది చెప్పడం జ్ఞాపకం పెట్టుకుని చెప్పడం, అర్థమైందా? అంటే ఈ పదాలు చెప్తాం కానీ అనుభూతితో చెప్తున్నాం. అది ఇక్కడ చదువుతున్నాం, ఆ తేడా అదనమాట. అది వినేవాళ్ళు మామూలుగా మెకానికల్ విన్న వాళ్ళకి అవును అప్పుడు చదివిందే కదా అది చెప్పారు అంటారు. అది తేడా. అంటే
చెప్పే అంటే టోటల్ లిజనింగ్ ఉంటే ఆ చెప్పేది పవర్ఫుల్ గా అందులోంచి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉన్నదని అర్థమవుతుంది. అది లేనప్పుడు అది ఆ పదాలే చూసే వాళ్ళకి ఇది పదాలే అవి పదాలే అంటే ఇదే పదాలలోనే ఆ జ్ఞానం వ్యక్తం చేయాలి. అనుభూతి అయిన జ్ఞానం కూడా అంటే జ్ఞానం అంటే ఆ రిలేషన్స్ ఏదైనా అది మాటల్లో చెప్పాలి. కొత్త మాటలు పెడితే ఎలా అర్థమవుతుంది? కానీ కొత్తదైన అంతర్గత జ్ఞానం దగ్గర బుద్ధుడు అంతర్జ్ఞానం పొంది మామూలు పాళీ భాషలోనే మాట్లాడాడు, మామూలుగా ఉన్న భాషలోనే. మరి జ్ఞానం పొందే ఈ భాష కాబట్టి వేరే భాషలో మాట్లాడితే ఆయన ఎవరికి అర్థం అవుతాడు? సో ఇదే పదాల్లో చెప్పాలి. కానీ ఆ ఆ చెప్పడానికి చెప్పడానికి ఇప్పుడు ట్రాన్స్లేషన్ తోటి మనం ఏదో ఒక అనువదించి చెప్పడానికి ఒక అనుభూతితో చెప్పడానికి చాలా తేడా వస్తుంది. అర్థమైందా ఇటు ఆ టాపిక్ అందరికి? వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇక్కడ టాపిక్స్ ఇందాక మాట్లాడింది నేను వెళ్ళి చెప్పాను, అవన్నీ బుర్రలో ఉండవు. అవన్నీ కూడా ఒక అనుభూతి జ్ఞానంతో బయటకు వస్తాయి అన్నమాట. ఇంత కష్టపడవలసిన అవసరం ఏంటి? ఈ బుర్రలో ఇలాగ కాగితం పెట్టుకుని చెప్పేస్తే ఎంతసేపు అది 2 minutes పని. అర్థమైందా మీకు ఏమైనా? నేను నారాయణ గారు కానీ వసంతలతో అంటే ఒక కొత్త రకంగా చెప్పడం, అవే పదాలు ఉపయోగిస్తూ కొత్త రకంగా కొత్త రెవల్యూషన్స్ బయటికి తీసుకురా. కానీ నువ్వు ఎలా అంటావు? అవును అవేళ చదివిందే కదా నువ్వు అన్ని చెప్పేవాళ్ళం అంటే ఏంటి? వినడంలో టోటల్ అటెన్షన్ లేదు. అవేళ చదివిన అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఈ చెప్పడానికి కొంచెం జాగ్రత్త, అప్పుడు ఆ చెప్పడంలో ఉన్న కొత్తదనం అర్థమవుతుంది. పదాలే చెప్తూ పదాలకు అతీతంగా వెళ్ళాలి వెళ్ళి, అది లిజనింగ్, టోటల్ లిజనింగ్. ఓకే ఓకే లక్ష్మి, ఇక్కడ ఆపుతాను ఎందుకంటే 7:26 అయింది. నేను లాగౌట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే ఇవాళ మనం చదువుతున్న విషయాల్లో మనం ఏంటంటే ఈ ఈ వేదాంతం అన్న దగ్గర ఏమన్నారు? ఎండ్ ఆఫ్ నాలెడ్జ్. అన్ని తెలుసున్నవన్నిటికీ అంతం వదిలేయాలి. తెలుసు అన్ని వదిలేసిన తర్వాత అసలైంది అప్పుడే ఉదయిస్తుంది అనే పాయింట్ ఇక్కడ మాట్లాడారు కృష్ణమూర్తి గారు. ఇంతకు ముందు కూడా ఆయన మనకి అది అంటే నాలెడ్జ్ ఎలా ఉంటుంది, ఎలాగా మనస్సు బయట అవుట్ సైడ్ ఇన్సైడ్ అన్న తేడాన్ని కూడా మనస్సు, అలాగే మనస్సు క్రియేట్ చేసింది ఇమేజ్ ఆఫ్ గాడ్. గాడ్ మనిషి యొక్క ఇమేజ్ని మనసులో మన ఊహాత్మక చిత్రంగా పెట్టుకోలేదు, మనిషి భగవంతుడిని ఊహాత్మక చిత్రంగా పెట్టుకున్నాడు. అది కేవలంగా మనస్సుతో తయారైంది అనేది మనం గ్రహించాలి. అందరికీ అర్థమైందా? ఇది అంత అవసరానికి ఏంటి ఇవాళ మీ అంతర్గతంగా ఏం పెద్ద చేంజ్ కనబడటం లేదు ఎవరిలో. ఎందుకంటే సమూలంగా ప్రకలించే పాయింట్లు ఇవన్నీ మన ఊహల్లో ఉన్నది, రియాలిటీ కాదు. ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. ఎవరికైనా కూడా అర్థమయ్యకపోతే అడగండి. హలో, వసంతలకు ఇవాళ ఊరు వెళ్ళాలి, అందుకని తను లాగవుతుంది. ఏమైనా మాట్లాడతారా ఎవరైనా? నమస్తే మేడం గారు. నమస్తే అండి. అదే ఇవాళ చెప్పిన విషయం అంతా కూడా బాగా అర్థమైంది. ఇందాకలా జ్ఞానం అంతా కూడా అంతరించిపోతుంది అంటే అక్కడ ముందు
డౌట్ వచ్చింది. జ్ఞానం అంతరించిపోతే అంటే తెలిసిన విషయాన్ని అంటే వదిలేయాలి అని చెప్పేసి అన్నారు. గత జ్ఞాపకాలు, గత ఆలోచనలు అన్నిటిని కూడా వదిలేస్తేనే ఏదైనా చేరుకోవాలి అని చెప్పి విషయం అర్థమైంది. అమ్మగారు, గతం ఆర్జించిన జ్ఞానం వదిలేయాలి. గతంలో ఆర్జించిన జ్ఞానం వదిలేయాలి. అదే అండి. తర్వాత మళ్ళీ మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. అది అంటే ఆ గత జ్ఞానాన్ని అంతా కూడా వదిలేస్తేనే మళ్ళా కొత్తది ఉద్భవిస్తుంది అన్న విషయం అర్థమైందండి. ఇప్పుడు యాంత్రికంగా బతకడం అలవాటు అయిపోయి ఇంకా దానికే లోబడి ఉండిపోతున్నాం తప్ప దాంట్లోంచి బయటికి రావాలని చెప్పేసి ప్రయత్నం అనేటువంటిది చేయడం జరగట్లేదు. ఎప్పుడైతే దాంట్లోంచి బయటికి వచ్చి చేస్తామో అప్పుడు ఆ విషయం అంతా కూడా అవగాహన చేసుకుని అంతా కూడా విషయం అర్థమవుతుంది అనేటువంటి విషయం ఇవాళ అర్థమైందండి. అంటే వీటితోటి బాగా ఉండిపోవడం వల్ల బయటికి రావడానికి ఇష్టపడడం రాకపోవడం వల్ల అలా ఉండిపోతున్నాం అంతే. నన్ను ఏంటంటే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం అసలు స్టార్ట్ చేయడం అంటే జరిగితేనే ఏదైనా కదా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆన్సర్ రాలేదు అంటే ఎందుకు వస్తుంది? చదివితేనే వస్తుంది. అలాగే ప్రతి విషయాన్ని ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే, ఇప్పుడు ఆ మెడిటేషన్ గురించి అంతలా చెప్పాను, అది స్టార్ట్ చేయడం అంటే జరిగితేనే ఏదైనా సంభవం అవుతుందన్న విషయం అర్థమైందండి. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అదే యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా ఎవరిలోని ఎటువంటి మార్పులు కూడా రావట్లేదు. అంటే వాటిల్లో ఉండిపోవడం వల్లే ఇలా అయిపోతున్నాము అనే విషయాన్ని ఆయన చూపించారండి. బాగా అర్థమైందండి. నమస్తే అండి, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఈరోజు బాగా అంటే మాకు అర్థమయ్యే పరిభాషలో బాగా చెప్పారమ్మా. ఎందుకంటే ఒక బుద్ధుడు, ఒక జీసస్, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక బాబా వీళ్ళంతా కూడా మన ఆలోచనలోంచి సృష్టించుకున్నవే. ఆలోచన సృష్టించుకున్న విషయాన్ని బాగా చేస్తారు. అలాగే వేదాంత ఇది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మొత్తం నేర్చుకున్నటువంటిది అంతా వదిలేస్తే గానీ మనకి అక్కడే మొదలవుతుంది అన్నటువంటి విషయాన్ని బాగా చెప్పారు. లేకపోతే ఏం చేస్తున్నాం అంటే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం, గత జ్ఞాపకాలు అన్నిటితో ఏం చేస్తున్నాం అంటే మీరు అన్నట్టు ఒక పెంట కుప్పలా పెట్టేసుకుంటున్నాం. దాంతో మీరు అన్నట్టు జడంలా ఉండిపోతున్నాం తప్ప కొత్తది ఏది కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు, ముందుకు కూడా వెళ్ళట్లేదమ్మా. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఉంటుంది తప్ప అందులో నిత్య నూతనం అనేది మనకి ఉండట్లేదు. అంటే ఒక ప్రేమ, ఒక సద్భావం, ఒక అనురాగి ఏమి కూడా మనలో ఉండకపోవడానికి కారణం ఏంటమ్మంటే ఇదే. ఆ విషయాన్ని బాగా చెప్పారమ్మా. ఎందుకంటే అది లిజనింగ్. మీరు అన్నట్టు మేడం గారు అప్పుడు అలా చెప్పారు, అది చెప్పడం కాదమ్మా. అంటే అది చాలా జాగ్రత్తగా వింటే సో ఎన్ని అంటే ఒక పాయింట్ ని ఎన్ని కోణాల్లోంచి మనకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని చాలా క్లారిటీగా అర్థమవుతుందమ్మా. అంటే ఆ పూర్తి లిజనింగ్ కూడా ఎలా ఉండాలంటే పూర్తి అటెన్షన్స్ ఎప్పుడైతే ఉన్నామో అప్పుడే మనకి ఏంటి చెప్తున్నారు అప్పుడు దానికి అలా చెప్పారు, ఇప్పుడు నేను ఇన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక లైన్ కి మీరు కనీసం ఒక 5 నిమిషాలు, ఒక్కోసారి 10 నిమిషాలు కూడా దాన్ని అన్ని కోణాల్లోంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందమ్మా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నా సరే చివరికి వదిలేయాలి. ఎందుకంటే గీతలో కూడా లాస్ట్ పరమాత్మ 18 అధ్యాయాలు చెప్తూ సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటాడు. మొత్తం నువ్వు నేర్చుకున్నదంతా కూడా వదిలేయాలి. మనం వదిలేకుండా ఇంకా దాన్నే పట్టుకుని, ఎందుకంటే జ్ఞానం మళ్ళీ ఏంటంటే నేనేదో నేర్చుకున్నాను, నేను ఎంతో ఇదైపోయాను, నేను ఎంతో జ్ఞానం అయిపోయాను, ఎన్నో గ్రంథాలు చదివాను, లేకపోతే నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అనేటువంటి మళ్ళా అహంకారాలు. అంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి సాధకుడికి ఏంటవుతుందంటే పూర్తిగా పరిపూర్ణ జ్ఞానం వచ్చేసింది అనుకో, అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే సగం ఏదో గ్రంథం చదివి ఇంకేదో సత్సంగం విని నేనేదో గొప్ప జ్ఞానం అయిపోయాను, నాకేదో వచ్చలేదు, నేను ఇన్ని గ్రంథాలు చదివాను, లేకపోతే నేను సత్సంగాలు విన్నాను, లేకపోతే ఇలాంటి పిచ్చి మాటలు ఎక్కువైపోతాయమ్మా మనకి. ఇలాంటి పిచ్చి మాటలు ఎక్కువైపోవటం వలన ఇది మళ్ళీ మనల్ని పూర్తిగా బంధించేసి మీరు అన్నట్టు అలా ఇనప గజాలతో బంధించినట్టు అయిపోతుంది. ఏదైతే నేర్చుకున్నది మళ్ళీ బంధంగా మారిపోయి నీలో నిత్య నూతనం అనేది మనకి ఏం కనిపించదమ్మా.
ఆ విషయం కూడా బాగా చెప్పారమ్మా. వేదాంతి ఇది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆ విషయాన్ని. ఎందుకంటే అష్టావకర గీతలో కూడా చాలా అంటే చాలా చోట్ల మనకి విషయం అనేది క్లారిటీ చెప్పారమ్మా. అంటే ఏదైతే నేర్చుకున్నామో అదంతా వదిలేయమని. ఎందుకంటే మళ్ళీ అది పట్టుకుంటే మళ్ళీ అదే మళ్ళీ బంధంగా మారిపోతుంది. ఇది చాలా బాగుందమ్మా. అంటే చాలా మంచి మంచి విషయాలు. అంటే మనకి ఏంటి లిజనింగ్ ఏంటి, సీయింగ్ ఏంటి, లెర్నింగ్ ఏంటి అనే విషయాన్ని అంటే చిన్న చిన్న అలత పదాలతో చాలా డీప్ గా చెప్తున్నారు మన కృష్ణమూర్తి గారు. ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో, ఎక్కడైతే జీవితం ముందుకు వెళ్లకుండా ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని మనమే ఒక బండారా, మీరు అన్నట్టు బండరాయిలో తయారు చేసేసుకుంటున్నాం. బండరాయిలో తయారు చేసుకుని ఓ 40, 50, 60, 70 సంవత్సరాలు వచ్చినా అదే జీవితం గడుపుతున్నాం తప్ప జీవితంలో ముందుకు మనం వెళ్ళట్లేదమ్మా. అదే జీవితం. సో ఎండ్ ఆఫ్ ద లైఫ్ జీవితం అంటే సర్వాంగ దశ వరకు ఇదే జీవితం గడిపేస్తున్నాం మనం. అలా కాకుండా మీరు అన్నట్టు మీరు ఒకసారి దీన్ని మనం ఆచరించినట్లయితే, ఇప్పుడు ప్రభు గారు చెప్పిన మనం అలా కాకుండా కృష్ణమూర్తి గారు అలా చెప్పారు, మేడం గారు ఇన్ని కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదంతా విన్న తర్వాత ఏమైనా నాకు మార్పు వచ్చిందా? ఎస్, ఇది మనం మన లోపల ఎప్పుడైతే మనం తర్కించుకున్నామో డెఫినెట్ గా మనలో కూడా ఒక గొప్ప చేంజ్ వస్తుందమ్మా. సో ఇది మరలా చెప్తున్నా మీకు, ఈ గత 1 year నుంచి ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాలన్నిటి ద్వారా మాలో ఒక ట్రెమండస్ చేంజ్ వచ్చిందమ్మా. ఇంకా మంచి మార్పు వచ్చి ఇంకా సత్యం వైపు, వాస్తవం వైపు మేము ప్రయాణించేటువంటి మహాభాగ్యం కలుగుతుందని ఆశిస్తాం. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి సతకోట నమస్కారాలమ్మా. గురువం తత్సత్. నమస్కారం అండి. మీకు ఎవరైనా మాట్లాడతారా? వర్ధని గారు వచ్చిందేంటి వాళ్ళ సిగ్నల్? వద్దిన గారు రాలేదమ్మా, ఇందులో లేరు. ఉన్నారు. వర్ధని గారికి సిగ్నల్ వచ్చిందా? శాంతి గారు? హలో, నమస్తే అమ్మా. సిగ్నల్ వచ్చింది. ఆన్ అయ్యే ఉంది, గరగరలా ఆడుతున్నా వింటూనే ఉన్నాను. అయితే ఏదో లాస్ట్ లో మీరు చెప్పినవి, ప్రభు గారు చెప్పినవి, నారాయణ గారు చెప్పినవి అన్ని లాస్ట్ లో బాగా, అంటే వసంత్ గారు లెఫ్ట్ అయ్యాక మీరు అనౌన్స్ చేశారు కదా, తర్వాత నుంచి మాటలు అంతవరకు గరగరగానే ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి అంటే నేను ఎంతవరకు అవగాహన చేసుకున్నానంటే, అంటే ఏదైతే మన పాత ఇవన్నీ మనలో నిలబడిపోయి ఉన్నాయో వాటిని వదిలించుకొని సరిగా అర్థం చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది అని అదొకటి అర్థం అయింది. అంటే ముందు నుంచి ఏవో గత జ్ఞాపకాలు అన్ని సెటిల్ అయిపోయి ఉన్నాయి కదా, వాటి నుంచి ఏమైనా వదిలించుకోగలిస్తేనే ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. భగవంతుడి పరమైన జ్ఞానం, భగవంతుడు అని మనం ఊహించినవే కదా ఇవన్నీ, ఊహతో ఆలోచనతో చేసినవి. ఇవన్నిటినీ కూడా మనం వదులుకుంటే ఆ నిత్య నూతనమైనది ఏదో మనకు వస్తుంది. ఈ మతం చెప్పినవి, వాళ్ళు చెప్పినవి, ఇవి అవి నింపించుకున్నాం కదా బుర్రంతా, వీటినన్నీ వదిలేస్తే అసలైనది ఉద్భవిస్తుంది. అదే బాగా, అంటే లాస్ట్ లోనే బాగా వచ్చింది. ఆ రోజంతా అంటే మీటింగ్లు మొదలైక ఆన్ చేసి ఉంచేస్తాము, ఏ వినిపిస్తే అవి వింటూ ఉంటాం. ఇవాళ ఇంతవరకు వినిపించింది. గత జ్ఞాపకాలు అంటే ఇదే రూపాన్ని పట్టుకొని చేసినవన్నీ కూడా రూపరహితంగా చేసుకొని మనస్సుని కాన్సన్ట్రేట్ చేసుకొని అలాగ ధ్యాన స్థితి కలగాలంటే జాగ్రత్తగా వినండి. రూపరహితము కాదు, రూపము కాదు, ఆ ఉన్నదాన్ని స్థితిని మెంటల్ గా అన్ని వదిలేసినప్పుడు అసలు జ్ఞానం అనేది అసలు అక్కడ ఉద్భవిస్తుంది. రూపరహితం దాన్ని తీసుకోవద్దు, రూపం అనేది ఏమీ కాదు, అన్ని వదిలేదు. అది పాయింట్. అది రూపరహితం అన్నది కూడా జ్ఞానం. ఓకే ఓకే. అదే ఇవాళ ఈ మాట వినగలిగింది నేను. ధన్యవాదాలమ్మా. మీరు శ్రమపడి రోజు చెప్పినా వినే భాగ్యం అయితే మాకు ఉండట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం. శాంతి గారు మాట్లాడతారు.
శాంతిశ్రీ గారు. వసంత గారు ఉన్నట్టున్నారు కదా, వచ్చారా ఇప్పుడు? మాట్లాడతారా? సిగ్నల్ లేదా? ఓకే, అయితే ఇక్కడితో అందరికి నమస్కారం, ఇక్కడితో ముగించేద్దాం.